కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ పగడ మల్లెలు. రచయిత శ్రీ యాజీ. 10 ఆగస్టు 1972న తెనాలిలో జన్మించిన సోమయాజుల శివకుమార్ యాజీ కలం పేరుతో రచనలు చేస్తున్నారు. పగడమల్లెలు అచ్చులో వచ్చిన వీరి మొదటి కథ. మై హార్ట్ బీటింగ్ అదోలా అనే సినిమాకి మాటలు అందించడం ద్వారా వీరి రచనా వ్యాసంగం మొదలైంది. వాకిలి, సారంగ అంతర్జాల పత్రికలలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న పాలో ఆల్టోలో నివాసం. పగడమల్లెలు కథ. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతిలో 14 జూలై 2013లో ప్రచురించబడింది. పగడమల్లెలు కథ గురించి రచయిత శ్రీ యాజీ ఏమంటారంటే, పంచమ వేదమైన మహాభారతం కంటే గొప్ప గాఢత, విస్మృతి, మార్మికత ఉన్న రచన ఇప్పటివరకు జరగలేదన్నది నా నమ్మకం. ముఖ్యంగా స్వయంవరం తర్వాత ద్రౌపది ప్రమేయం ఏమీ లేకుండానే అన్నదమ్ముల మధ్య జరిగిన ఆమె పంపకం గురించి ఆనాటి సమాజం ఎలా స్పందించి ఉంటుందా అన్న ఆలోచనే ఈ కథకు బీజం. ఈ కథను అప్పటి సమాజంలోని ఒక సాధారణ పాత్ర దృష్టికోణంలో చెప్దామనుకుని నిర్ణయించుకున్నాక తెలిసిన కథనే పాఠకుడి చేత చివరికంట ఆసక్తికరంగా చదివింపచేసేందుకు కొంత మార్మికత చొప్పించి ఒక వైవిధ్యమైన కథన విధానంతో నడిపించాను అంటారు శివ సోమయాజుల. వినండి పగడమల్లెలు కథ. పువ్వులే నా జీవితం, సంతోషం, సర్వస్వం. ఇలా అని నేనేదో అర్థం అయ్యి కానట్టుగా ఉండే అందమైన పదాలను పేర్చి కవిత్వం చెప్పే భావుకురాల్ని అనుకునేరు. కాదు, నాకు పూలకి ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాలంటే ముందు నా గతాన్ని గురించి మీరు కొంత తెలుసుకోవాలి. నా పుట్టుకతోనే నా జీవితం నిర్దేశించబడింది. ఆ భగవంతునికి దాసీగా ఉండిపోమని. నా తల్లే నాకు గురువై నాట్యంతో పాటు నాకు అవసరమైన అన్ని విద్యలు తన వారసత్వంగా నాకు అందించింది. నా తండ్రి గురించి నమ్మకంగా చెప్పలేను, కానీ ఎవరో బాగా అందగాడు మాత్రం అయి ఉంటాడు. ఎందుకంటే నా రూపురేఖలు, శరీర వర్ణము నా తల్లి నుంచి నాకు రాలేదు కాబట్టి. దేవాలయానికి ఈశాన్య దిక్కులో చివరగా ఉంటుంది మా ఇల్లు. ఇంటి చుట్టూరా పెద్ద పూలతోట. అందులో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పగడమల్లె పాదులతో పాటు నీలసంపంగి, గులాబీ, సన్నజాజి, చేమంతి, బంతి లాంటి పూల మొక్కలు. ఉదయాన్నే నేను లేచి తోటంతా తిరిగి పూలు కోయడం చూశాకే కోడి కూస్తుందేమోనని మా అమ్మ నన్ను ఆట పట్టిస్తూ ఉండేది. అదేమో గాని ఆ తోటలోని చెట్లే నాతో చిన్నప్పటి నుంచి పెరిగి ఆటలాడి నన్ను ఆహ్లాదపరిచి నేను దుఃఖించినప్పుడు నన్ను ఓదార్చిన నేస్తాలు. కొన్ని పగళ్ళు, కొన్ని రాత్రులు అవే నాకు ఆశ్రయమిచ్చిన ఆప్తులు. తోటలోని పూలతో మాలలు కట్టి దేవుణ్ణి అలంకరించడం, గుళ్ళో శాస్త్రుల వారి కథాకాలక్షేపం, నాట్యాభ్యాసం, ఇంటితో పాటు ఒంటిని కూడా సింగారించుకునే అభ్యాసంతో నా రోజులు గడిచిపోయేవి. నేను పెద్ద మనిషిని కాగానే నాకు ఆ దేవుడితో వివాహం జరిపించి ఆ పలకని రాతిబండే నా మొగుడు అన్నారు. నా తల్లికి కూడా అతడే మొగుడు కదా. నాకు వేరే ఎవరినైనా చూడమంటే అపచారం అని చెప్పి లెంపలు వేసుకోమన్నారు. నా చెన్నిబుర్రలో పుట్టిన ఎన్నో ప్రశ్నలకి జవాబులు దొరకకపోగా వాటికి శ్రోతలే కరువైనప్పుడు మళ్ళీ మా తోటలోని పూల చెట్లే నన్ను తాత్కాలికంగా సమాధానపరిచాయి. వయస్సు, అనుభవం పెరిగినప్పుడు సమాధానాలు దొరికాయి. ఆ పగడపు కొమ్మ జీవన విధానాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాక వేరే దిక్కులేక దానిని ఆలింగనం చేసుకుని నిబద్ధతతో ఆచరించడం ప్రారంభించాను. నా చిన్నప్పుడు నా అందం, నా నాట్యం చూసి నన్ను వలచి రాబోయే రసికుల గురించి, నేను గడించబోయే ఐశ్వర్యం గురించి తెగ కలలు కనేది మా అమ్మ. కాలక్రమేణా నా స్థైర్యం, నా మాటలోని భావస్పష్టత, నా పోకడలోని ఒద్దిక, నా వ్యక్తిత్వంలోని గాంభీర్యం గమనించిన మా అమ్మ నాకు భయపడకుండా నన్నెవరైనా చేరదీస్తారా అని చింతిస్తూ ఉండేది. కానీ అవే నాకు కవచమై నేను మనఃపూర్వకంగా కోరుకుంటే తప్ప ఎవ్వరూ నాకు చేరువయ్యే అవకాశం లేకుండా చేశాయి. చిన్నప్పుడు నన్నలరించిన ఈ తోటలోని పూలే పెరుగుతున్న నా వయసుతో నా ఒంటిలో పేరుకుంటున్న అందాలకి మరింత చేరువై
నాతో గుసగుసలాడేవి. తమ రహస్యాలు తెలుసుకుని తమను మరింత ఉపయోగించుకొని ఆస్వాదించుకోమని. ఏ పూల పరిమళాలు ఏ వేళల ఏ అనుభూతులను ప్రేరేపిస్తాయి, శారీరక వాంఛలలోని గాఢతని ఏ పూలు ఎంతలా పెంచుతాయి, ఏ పూలు ఎంత అందంగా అలంకరింపబడిన వాతావరణంలోనైనా రసికతను పూర్తిగా సంహరిస్తాయి, ఇలాంటి రహస్యాలు ఎన్నో నాకు నేర్పాయి. పగడమల్లె పూలను తలలో అలంకరించుకుని నా హొయలు ఒలకబోసిన వేళ నా కోసం తప్పించని మగాడు ఉండడు అని గ్రహించిన నా మనస్సుకి అమితంగా నచ్చిన రసికుడికి నేను ఆనందాన్ని ఇవ్వాలనుకునే సమయంలో తప్ప ఎప్పుడూ వాటిని వాడేదాన్ని కాదు. అలా సంయమనం పాటిస్తున్నందుకేమో ఆ పూలు నాకు మరింతగా సహకరిస్తూ, బాగా విరగకాస్తూ, మరింతగా గుబాళిస్తూ, లోకం ఇంకా గుర్తించని విద్యలని కూడా నాకు నేర్పేవి. రాత్రి నా శయ్యపై అలంకరించిన ఆ పూలు మరునాడు ఉదయం ఆ రాత్రి జరిగిన క్రీడా విశేషాలను నాకు కళ్లకు కట్టినట్టు గాలిలో బొమ్మలుగా కదిలి మరీ చూపిస్తున్నాయా అన్నంత విపులంగా చెప్పేవి. నా పూల సువాసనతో పాటు నా పరిజ్ఞాన ప్రతిభ నెమ్మదిగా ఊరంతా పాకిపోయింది. ప్రతి ఇంటిలోనూ పూల మొక్కలు ఉన్నా నేను పెంచుతున్న పూలలో ఏదో విశేష మహిమలు ఉన్నాయి అని పుకార్లు పాకటంతో నాకు ఎదురుచూడని ఖ్యాతి లభించింది. నేను పూలతో మాట్లాడతానని, పూలు నేను చెప్పినట్లు వింటాయని, పూస్తాయని, ఇలా ఏవేవో చెప్పుకునేవారు నా గురించి. గుడ్డిగా పాలింపబడుతున్న రాజ్యంలో పేరున్న పెద్దగా ఎవరికీ తెలియని గ్రామమైన మా ఊరిని గురించి ఇక్కడ కొంత చెప్పుకోవాలి. ఇక్కడ గ్రామస్తులంతా ఒకరినొకరు ఎరిగి సుఖాలు పంచుకుంటూ, కష్టాలలో చేయూతనిచ్చుకుంటూ ఎన్నో తరాలుగా నివాసం ఉంటున్నవాళ్లే. ఊరిని వదిలి వెళ్లే కుటుంబాలు ఎంత అరుదో మా ఊరికి వచ్చే కొత్త కుటుంబాలు కూడా అంతే అరుదు. అటువంటి ఊళ్ళో నా దగ్గరకు వచ్చే రసపోషకులు నాతో వారికున్న సాన్నిహిత్యాన్ని చిలవలు పలవలు చేసి దండోరా వేసుకునేవారు. ఊరెరిగిన ఒక సద్బ్రాహ్మణుడి విషయంలో మటుకు అతడి వేడికోలు మేరకు అతడు నేను కూడా చాలా జాగరూకతతో వ్యవహరించి అతడి పేరు బయటికి రాకుండా చూసుకోవాల్సి వచ్చింది. గుడిపక్క వీధిలోని అతడికి లంకంత ఇంటితో పాటు ఒక ఇల్లాలు పిల్లలు ఉన్నారు. నెలకు ఒకసారైనా నా దగ్గరికి చాటుగా ఎందుకు వచ్చేవాడో నేనెప్పుడూ అడగలేదు. ఆ రాబోయే సమాధానం ఏమిటో నాకు ముందరే తెలిసి ఉండడం వల్ల నేను అడగలేదు. ఒకరోజు ఆ ఇంటి ఇల్లాల నుంచి నాకు పిలుపొచ్చింది, ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళమని. నేనిచ్చే మహత్తుగల పూల కోసమో, లేక ఏదైనా విశేష కార్యాలంకరణల కోసమో, మరేదైనా సంసార సుఖానికి సంబంధించిన చిట్కాల కోసమో ఇలాంటి పిలుపులు నాకు అలవాటైనా అతడి ఇంటి నుంచి నేరుగా పిలుపు రావడంతో కొద్దిగా కలవరపడుతూనే వెళ్ళాను. ఆ ఇల్లాలు నన్ను గుమ్మందాకా వచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లి అతిథి సత్కారాలు చేసి తన మనసులో మాట చెప్పింది. తన భర్త కొద్ది నెలలుగా సంసారం చేసే విషయంలో ముభావంగా ఉంటున్నాడని, తనెంత ప్రయత్నించినా తన పట్ల మునపటిలాగా ఆకర్షితుడు అవడం లేదని, ఏదైనా మార్గం చూపమని ప్రాధేయపడింది. తన బాధకు నేనే కారణమని తెలియక నాతోనే మొరపోతున్న ఆమె అమాయకత్వానికి నాకు జాలి వేసింది. నేను తనకు అక్కలాంటి దానిని తనను ఊరడించి తన భర్తని 2 రాత్రులు వరుసగా నా వద్దకు పంపమని చెప్పాను. 3వ రోజు తర్వాత 1 నెలపాటు తన బిడ్డను పంపించి నా తోటలోని పగడమల్లెలు తెప్పించుకుని వాటితో రోజూ తనను అలంకరించుకోమని కూడా చెప్పాను. నా ఇంటికి వచ్చిన ఆమె భర్త ఆ 2 రాత్రులు నా పూలపొడితో కలిపిన పాలు తాగి కోరిక నశించిన వాడే వెలుతిరిగి వెళ్ళిపోయాడు. 1 నెల రోజుల తర్వాత తన సమస్య పరిష్కారం అవడంతో ఆ ఇల్లాలు నాకు దగ్గరై ఎంతో ఆత్మీయతతో తన కష్టసుఖాలు నాతో పంచుకుంటూ ఉండేది. నేను ఒకరోజు ఆమె ఇంటికి వెళ్ళేసరికి పక్కవాటాలో ఎవరో అతిథులు వచ్చినట్టున్నారు. అంతా హడావిడిగా ఉంది. ఒక బ్రాహ్మణ వితంతు తన కుటుంబంతో కొద్ది రోజుల పాటు వాళ్ళింట్లోనే ఉండబోతోందన్న విషయం ఆమె మాటల ద్వారానే తెలిసింది. నన్ను ఆవిడికి పరిచయం చేయడం ఇష్టం లేక ఆ విషయం ఆవిడికి తలపుకు రాకో తెలియదు, కానీ ఆ రోజు నేను ఆ కుటుంబాన్ని కలవకుండానే ఆ ఇల్లాలి దగ్గర సెలవు తీసుకుని బయటపడ్డాను. మర్నాడు నేనెన్నడూ చూడని ఒక బ్రాహ్మణ బాలుడు భిక్షాటన చేస్తూ మా ఇంటి సంగతి పూర్తిగా తెలియకనుకుంటాను వచ్చి తలుపు తట్టాడు. అతడి ముఖవర్చస్సు దేహదారుఢ్యము చూస్తే ఎవరో రాచబిడ్డవలే ఉన్నాడు. లోపలికి ఆహ్వానించి అతడికి మంచి భోజనం పెట్టబోతే సున్నితంగా తిరస్కరించాడు. తన కుటుంబం తనకై ఎదురుచూస్తూ ఉంటుందని, తానొక్కడే ఆ భోజనం చేయడం భావ్యం కాదని చెప్పాడు. భోజన ప్రయత్నం లేని బ్రాహ్మణ్ణి చూసి
కొంచెం ఆశ్చర్యపడినా అతడు ఆ ఊరికి కొత్తగా వచ్చిన కుటుంబంలో భాగమని గుర్తించి స్వయంపాకానికి కావలసిన ముడిసరుకులన్నీ మూటగట్టి అతడిని సాగనంపాను. అతగాడి రూపం మాత్రం నాకు శాస్త్రులు గారు ప్రస్తావించిన గాంధర్వ సౌందర్యాన్ని జ్ఞప్తికి తెచ్చింది. ఆ తర్వాత నేను అనేక మార్లు నా స్నేహితురాలైన ఆ బ్రాహ్మణిల్లాలింటికి వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. పక్కవాటాలోని కొత్త కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పేది ఆ ఇల్లాలు. ఆ వితంతువు యుక్త వయస్కుడైనప్పటికీ తన ఆఖరి కొడుకుని చిన్నపిల్లాడిలాగా చూసేదని, తన ఒళ్ళో పడుకోబెట్టుకోవడం, తన చేతులతో అన్నం కలిపి తినిపించడం లాంటివి చేసేదని చెప్పినప్పుడు ఆమె మాతృప్రేమకి కొంచెం ఆశ్చర్యపడ్డాను. నాకు ఆ వితంతువుని ఆ కుటుంబాన్ని కలవాలని ఉన్నా ఆవిడ ఏనాడు బయటకొచ్చి నాతో మాట కలపకపోవడం వల్ల వాళ్లతో అసలు పరిచయం పెరగలేదు. కానీ ఆవిడికి నా గురించి తెలిసి ఉంటుందన్న నమ్మకం మాత్రం నాకుండేది. నేను పూలతో చేస్తున్న వైద్యాల మహత్తుల వార్తలు మా ఊరి పొరిమేరలు దాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాల వరకు వ్యాపించాయి. పట్నంలోని ఒక వణిజుడు నన్ను ప్రత్యేకంగా పిలువనంపి నేను తిరస్కరించలేనంత సొమ్ము ముందుగానే చెల్లించడంతో నేను నా ఊరు వదిలి కొద్ది నెలల పాటు పట్నవాసం చేయాల్సి వచ్చింది. రాజ్యంలో కొందరు దుష్టులు చేస్తున్న రాక్షస కార్యాల గురించి ఆ నోటా ఈ నోటా వింటున్నప్పుడు నా ఊరి జనం గురించి కొంత బెంగ కలిగినా వెంటనే తిరిగి వెళ్లే వీలు దొరక్క చాలా నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చిన పని సవ్యంగా పూర్తవడంతో పాటు ఘోర అరాచకాలు చేస్తున్న దుర్మార్గాల పీడ వదిలి మా ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాలలో మళ్లీ శాంతి భద్రతలు వెలిశాయి అన్న శుభవార్త విన్న నేను నిశ్చింతగా మా ఇంటికి తిరిగి చేరుకున్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన రోజే నా స్నేహితురాలు నా సహాయం కావాలంటూ తన కొడుకు ద్వారా నాకు కబురు పంపడంతో నేను వారింటికి వెళ్ళాను. ఆ ఇల్లాలు తమ పక్కవాటాలో బస చేస్తున్న కుటుంబంలోకి కొత్త కోడలు ఆ రోజే వచ్చిందని చెప్పి నన్ను వాళ్లకు సహాయపడమని అభ్యర్థించింది. నేను ఆ అభ్యర్థనని అర్థం చేసుకోకుండా తోసిపుచ్చుతానేమో అని ఎంతో హడావిడిగా నేను అడగకుండానే చెప్పడం ప్రారంభించింది. తమ కుటుంబానికి ఆ పక్కింటి వాళ్ళు ఎంతో సాయపడ్డారని, వారి రుణం తాను ఈ జన్మలో ఏం చేసినా తీర్చుకోలేనని చెప్పింది. నేను వివరాలు కనుక్కునే లోపలే ఆ పక్కింటి ఆవిడ రావడంతో మా సంభాషణకి కళ్ళెం పడింది. నేనదే ఆవిడని మొదటిసారి కలవడం. ఆవిడ వితంతువే అయినా, నడివయసు మనిషి అయినా ఆ విగ్రహంలో ఒక రాజసం ఉట్టిపడుతోంది. ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆవిడ నా నుంచి ఏమి సహాయం కోరుతోందో మొహమాటం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఒక మహారాణి ఆజ్ఞాపించినట్లుగా చెప్పింది. ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో శోభన కార్యం జరగబోతోంది కనుక నా ప్రతిభ గురించి విని కొత్త కోడల్ని కార్యానికి తయారు చేయడంలో, శోభన శయ్యాలంకరణలో నా సాయం కోరింది. నేను వారి వాటాలోకి వెళ్ళి చూద్దును కదా, ఎక్కడా కళ్యాణ ఛాయలే కనపడలేదు సరికదా. ఒక రకమైన స్తబ్దతతో కూడిన వాతావరణం పేరుకుని ఉంది. మొదట దానిని అలంకరణలతో పారదోలితే కానీ కళ్యాణాంతర కార్యాలు శుభప్రదం అవవు అని అనిపించింది. ఆ పెద్ద ఇంటిని అలంకరించాలంటే మామూలు విషయం కాదు. అరటిబోదెలు, మామిడాకులు, ఇంకా అనేక రకాలైన ఫలపుష్పాలు కావాలంటూ ఒక 5-6 మనుషులను పంపించి నా ఇంటి తోట నుంచి వాటిని తెప్పించమని ఆ కొత్త అత్తగారికి చెప్పేశాను. ఆవిడ చిరునవ్వుతో తన కొడుకు ఒక్కడు చాలు అవన్నీ తీసుకురావడానికి అని చెప్పి అతన్ని పిలవడానికి కాబోలు బయటకు నడిచింది. అంత బలశాలి అయిన కొడుకు ఎవరై ఉంటారా? నా ఇంటికి భిక్షాటనికి వచ్చిన సుందరుడా, లేక తల్లి ఇప్పటికీ గారం చేస్తున్న పసి యువకుడా అని ఒక క్షణం ఆలోచనలో పడ్డాను. కానీ ఆలోచనలో మునిగి ఉండడానికి సమయం కాదు. కొత్త కోడలికి మంగళస్నానం చేయించి సింగారించాలి అన్న అత్తగారి మాట గుర్తుకొచ్చి ఇంటి వెనుకవైపు ఉన్న స్నానాల గది వైపు దారితీశాను. గదిలోంచి నీళ్ల చప్పుడు బదులు ఏవో మాటలు మంద్రస్థాయిలో వినిపించసాగాయి. చెవిని గోడకి దగ్గరగా ఆనించి విందును కదా, ఏదో పురుషకంఠం. నేనా పని చేయలేను, అది ధర్మాతిక్రమణం అవుతుంది. ఒక స్త్రీ తనంతట తానుగా సిగ్గు విడిచి నీ సాంగత్యాన్ని కోరితే తిరస్కరిస్తున్నావే, అది పురుషధర్మానికి వ్యతిరేకం కాదా? మనిద్దరికీ అనువైన సమయం దాకా వేచి ఉంటే నీకు నాకు కూడా ఈ ధర్మ సంకటం తప్పుతుంది కదా. నీ మోహావేశాన్ని అంతవరకు ఆపుకోలేవా? అనాదిగా స్త్రీకి మీ మగవాళ్ళు రాసిన ధర్మచట్టాల్లోని ఇరుక్కుని నలిగిపోవడం అలవాటైపోయింది. నా కోర్కెని మనసుని చంపుకుంటాను. నువ్వింక నిశ్చింతగా సెలవు తీసుకో. అవురా, ఈ కాలం పడతులు అంతమాత్రం ఆగలేకపోయితే అని నేను ఆశ్చర్యపోతున్నంతలో ఇంద్ర తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యువకుడు ఆ స్నానాల గది నుండి బయటకు వచ్చి గోడచాటున దాక్కున్న నన్ను చూడకుండానే
వేటకు బయలుదేరిన అత్యంత నేర్పరి విలుకాడిలాగా వడివడిగా వెళ్ళిపోయాడు. నెమ్మదిగా నేను లోపలికెళ్ళి చూద్దును కదా, అక్కడ ఇంకా స్నానం కూడా మొదలుపెట్టని కొత్త పెళ్లి కూతురు వివస్త్రగా కూర్చొని ఉన్నది. రంగుకి నల్లగా ఉన్న మంచి అంగసౌష్ఠవంతో తీర్చిదిద్దినట్టున్న రూపురేఖలతో ఆడదాన్నైన నేనే చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నది ఆ ఆడకూతురు. నేను తన దగ్గరకు వెళ్ళగానే నీళ్లతో నిండిన కన్నులతో నన్ను మౌనంగానే పలకరించింది. నా పూల సుగంధంలాగానే నా పరిచయం కూడా నా రాకముందే తనకు తెలిసిపోయినట్లుంది. నేను కూడా ఆ నిశ్శబ్దాన్ని భంగపరచకుండానే ఆమెకు తలారా స్నానం చేయించడానికి పూనుకున్నాను. పసుపుతో ఆమె శరీరాన్ని లేపనం చేస్తుండగా తనే నోరు విప్పింది. ఆ స్నానాల గది నుండి బయటకు నడిచిన వ్యక్తి తన మనసు దోచుకున్న పురుషుడని, కాని ఆ రాత్రి తన తనువును దోచుకోబోయేది మాత్రం వేరే పురుషుడని. ఈ కాలంలో కూడా ఒక ఆడబిడ్డకి ఏమి కావాలో తెలుసుకోకుండా తలవంచి పెళ్లి చేసేస్తున్న పెద్దవాళ్ల మూర్ఖత్వం మీద నాకు పట్టరాని కోపం వచ్చింది. అదే సమయంలో బలిపశువులాగా నా సహాయంతో తయారవుతున్న ఈ పెళ్లి కూతురి మీద జాలి దయా ముంచుకొచ్చాయి. పెద్దదానిగా నా కర్తవ్యం గుర్తుకొచ్చి ఆమెని సాంత్వనపరచడానికి ప్రయత్నించసాగాను. పెళ్ళైన స్త్రీ మనసులో అప్పటి వరకు ఉన్న కోరికలన్నీ చంపుకుని ఒక తెల్లని వస్త్రంలాంటి మనస్సుతో కొత్త సంసారం ప్రారంభిస్తేనే ఆమెకి, భర్తకి, ఆ కుటుంబానికి కూడా శ్రేయస్కరమని శాస్త్రులు గారి కథాకాలక్షేపం నుంచి నాకబ్బినా నాకు ఏమాత్రం వర్తించని నీతులను వల్లెవేస్తూ ఆమెకు అలంకారం చేయసాగాను. ఆ పెళ్లికూతురు చెవులకి నా మాటలు ఒక్కటి ఎక్కినట్టుగా లేవు. నా నీతులని అర్థాంతరంగా ఆపించి నన్ను ఒక కోరిక కోరింది. నా పూల పరిజ్ఞానమంతా ఉపయోగించి తన అలంకరణలోనూ లోపలి శయ్యాలంకరణలోనూ ఏమైనా కొన్ని పువ్వులను వాడి తనపైన, ఆ రాత్రికి జరగబోయే శోభన కార్యంపైన తన భర్తకి కోరిక కలగకుండా చేయగలవా అని అడిగింది. నా పరిజ్ఞానానికి పరీక్షతో పాటు నన్ను 2 నిమిషాల పాటు ధర్మ సంకటంలో పడేసింది ఆ పిల్ల తన కోరికతో. నేను ఎంతో సంయమనతో వాడినప్పుడు నాకు అన్ని విధాలా సహకరించిన ఈ పూలు నేను ఈ ధర్మవిరుద్ధ కార్యం చేయబోనితే నాతో అదేవిధంగా సహకరిస్తాయా అని కూడా మీమాంసలో పడ్డాను. అయితే నా మేధస్సుని తక్కువ చేసుకుని లేని గురుత్వాన్ని ఆ పూలకు ఆపాదించి నా ఆలోచనలతో అనవసరంగా కుస్తీ పడుతున్నాను అన్న బలమైన భావన కూడా నన్ను కమ్మేసింది. ఆ కొత్త పెళ్లి కూతురు మొహంలో తాండవిస్తున్న దైన్యం నా నిశ్చయాన్ని మరింత దృఢపరిచింది. అడవి బాదం పూలు ఎక్కడైనా సంపాదించి 1-2 ఆ పెళ్లి కూతురు జడలోనూ ఆ పడకపైన కనుక ఉంచితే అవి అన్ని కోరికల్ని దూరం చేస్తాయి. అవి ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలుసు. అత్తగారు బయట నా కోసమే జరిగిన ఆలస్యం వల్ల అనుకుంటాను అసహనంగా ఎదురుచూస్తూ పచారులు చేస్తున్నారు. ఆమె పంపిన కొడుకు ఎంత బలశాలో ఏమో మరి, అడిగినవన్నీ ఒక్కడే నా ఇంటి పెరట్లోంచి కోసి తన భుజాల మీద మోసుకొచ్చి పడేశాడు. నేను ఎక్కడ ఏమి కట్టాలో చెప్తే చిటికలో అన్ని పనులు చేసేశాడు. శోభనం పెళ్లికొడుకు మాత్రం ఇంటి లోపలి గదిలో ఉండిపోవడంతో అతన్ని చూసే అవకాశం లేకపోయింది. నేను అదను చూసుకుని బయటకు వెళ్ళి నాకు కావలసిన పూలు కోసుకొచ్చుకుని చివరిగా శయ్యాలంకరణ ప్రారంభించాను. పగడమల్లెలు ఒక్కటైనా పొరపాటున కూడా పడకుండా వాసన లేని అనేక రకాల పూలు వాడి శయ్యను అతి సుందరంగా అలంకరించాను. అడవి బాదం పూలు మాత్రం మోతాదుకు మించే తగిలించి బయటపడ్డాను. నా ఇంటికి వెళ్ళిపోతున్న నన్ను వెనుక నుంచి పిలిచి మరీ గుర్తు చేసింది ఆ అత్తగారు. ఆ మర్నాడు ఉదయం ఒకసారి వచ్చి మళ్ళీ కలవమని. పూలను చదవగల నాకున్న శక్తిని గురించి తెలిసి నన్ను రమ్మంటోంది అన్న విషయం అర్థమైనా కూడా మర్నాడు ఏమి సాకు చెప్పాలా అని విచారిస్తూ ఇంటితో పట్టా. ఆ మర్నాడు సూదుల్లా గుచ్చే సూర్యకిరణాలు కానీ, తోటలోని పూల గుబాళింపులు కానీ, కోడి పలుకోతలు కానీ ఏవీ నన్ను నా మంచం నుండి లేచేందుకు ప్రేరేపించలేకపోయాయి. వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అతి కష్టం మీద ఎలాగో లేచి ఆ ఇంటికి వెళ్ళాను. పెళ్లి కూతురు కనపడలేదు, కానీ అత్తగారు నన్ను గుమ్మం నుంచే తోడ్కొని శోభనం జరిగిన గదిలోకి తీసుకువెళ్లారు. ఆ గది నిండా పగడమల్లెల పరిమళాలే. పడక మీద నేను రాత్రి సింగారించిన పూలు అన్ని వైపులా చెదిరి అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. పగడమల్లెలు నేను వాడకపోయినా మత్తెక్కించేటంతటి సువాసన ఎక్కడి నుంచి వస్తోంది అని నాకే ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్క పువ్వుని వాసన చూడసాగాను. అన్నిటిలోనూ పగడమల్లెల వాసనే. ఆఖరికి అడవి బాదం పువ్వుల్లో కూడా అదే పరిమళం. కాగల కార్యాన్ని జరిపించడానికి నా పూలే పనిగట్టుకుని నా పరిజ్ఞానాన్ని పరిహసిస్తూ తమ ఒరవడినే మార్చుకుని
ఇలా ప్రవర్తించాయా అన్న ఆలోచనలో మునిగిపోయాను. ఆ పూలు, ఆ భార్యాభర్తలు ఆనందావేశాలతో గడిపిన ఆ తొలిరాత్రి మధుర క్షణాలు, ఒకరిలో ఒకరు కరిగిపోతూ మమేకమైపోతున్న ఆ దృశ్యాలని నాకు అస్తవ్యస్తంగా గోచరింపచేసాగాయి. నన్నే చాలాసేపటి నుంచి గమనిస్తున్న ఆ అత్తగారు నేను ఏమీ చెప్పకుండానే నా భావాలని చదివేసిన దానిలాగా ఒక పెద్ద చిరునవ్వుతో, మెచ్చుకోలు చూపుతో నా వైపు చూసి బయటకు నడిచింది. ఆ అయోమయ స్థితిలో నేను గది నుంచి బయటపడ్డాను. నా కోసం ఎదురుచూస్తున్న ఆ కొత్త కోడలు నన్ను పక్కకి లాగింది. నా ప్రశ్నార్థకమైన చూపుని అర్థం చేసుకుందో ఏమో, ఏం జరిగిందో చెప్పసాగింది. గదిలోకి అడుగుపెట్టిన ఆమెని ఆ అడవి బాదం పూల వాసన చుట్టేసి చాలా ఇబ్బంది కలగజేస్తున్నప్పుడు ఆమె భర్త లోపలికి ప్రవేశించాడు. అతని మొహంలో ఒక తేజస్సు ఉట్టిపడుతోంది. నిర్మలమైన మోముతో, చెదరని చిరునవ్వుతో అతడు ఆమెను పలకరించాడు. కుంచుకుపోయి కూర్చున్న ఆమె అతడి మొహంలోని వెలుగుని, ప్రశాంతతను చూసి కలవరపాటు కొంచెం కోల్పోయిందయింది. అతడు ఏమాత్రం తొణకని మృదువైన స్వరంతో ఆమె మనసులో ఉన్నది తను కాదని తనకు తెలుసునని, కానీ పతిగా తన ధర్మం తను నెరవేర్చడానికి తనకది అడ్డు కాదని చెప్పాడు. అంతేకాక ఆమెకిష్టం లేకుండా ఆమెను తాకే ప్రయత్నం కూడా తను చేయనని, అది తన పురుషధర్మానికి వ్యతిరేకమని పలికి కూర్చుండిపోయాడు. ఆ సమయాన అతడు భూలోకంలోకి దిగివచ్చిన ధర్మదేవత ప్రతిరూపంలాగా ఆమెకు అగుపడసాగాడు. ఆమెలోని దైన్యం, నిర్లిప్తత ఒక్కసారిగా కరిగిపోనారంభించాయి. అప్రయత్నంగా ఆమె చేతులు అతడి పాదాల్ని స్పృశించాయి. ఆమె అతని శరీరాన్ని తాకినంతనే శయ్యపైనున్న పూలు తమ ప్రకృతినే మరిచిపోయి పగడమల్లెల సువాసనలు వెదజలనారంభించాయి. ఆ వాసనలు ఆమెని ఆవహించి సహధర్మచారిణిగా ఆమె ధర్మాన్ని గుర్తు చేశాయి. ఆ తర్వాత కొన్ని గంటలు క్షణాలుగా మారిపోగా అలసిన ఆ శరీరాలకి నిద్ర ఎప్పుడు పట్టిద్దో కూడా ఆమె గుర్తించలేదు. ఆమె చెప్పింది విన్న తర్వాత నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఇది మానవ మేధస్సుకు అందని అద్భుత ఘటన అని సరిపెట్టుకుని నా ఇంటివైపు మళ్ళాను. ఇంతకు నా పేరు చెప్పనే లేదు కదూ, దాని అవసరం కూడా లేదు. నాలాంటి వాళ్ళ కథలకి పురాణాల పుటల్లో ఎక్కడా చోటు ఉండదు. కానీ నేను ఆ రోజు కలిసిన ఆ ఇంటిలోని వ్యక్తులు మాత్రం యుగయుగాలకి గుర్తుండే విధంగా ఆ పుటల్లో తమ ఇతిహాసాన్ని రాసుకుపోతారనే నమ్మకం నాకున్నది. మా చిన్న కుగ్రామమైన ఏకచక్రపురంలో కొన్నాళ్లు మజిలీ చేసి వెళ్ళిపోయిన ఆ కుటుంబం పాండవ వంశానికి చెందిందని, ఆ కొత్త పెళ్లి కూతురు పాంచాల దేశ రాకుమారి అని నాకు అనేక సంవత్సరాల దాకా తెలియనేలేదు. విన్నారు కదండి, శివ సోమయాజులు గారి కథ పగడమల్లెలు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.